పక్కన బస్తా పెట్టారు. ఇది మనం సంక్రాంతి పండుగలు వస్తే మన సున్నుండలు అరిసెలు మీ అమ్మ వాళ్ళ కాలం చేస్తూ తెచ్చుంటారు కదా. ఇది మన గార్డెన్ సున్నుండలు అరిసెలు అనమాట. ఇవ్వండి, దీన్ని ఘనజీవామృతం అంటారండి. మొక్కలకి ద్రవ జీవామృతం అనేది మనం లిక్విడ్ రూపంలో మొక్కలకి అన్నిటికీ ఇచ్చిస్తాము. ఇది నేను ఇప్పుడు సమ్మర్ లో రెడీ చేసి ఉంచుకుంటామండి. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. ఇది ఇప్పుడైతే బాగా ఎండుతాయి. ఈ నీళ్ళలో ఆరబెట్టుకుంటాం, దీన్ని ఆరబెట్టి రెడీ చేసి ఉంచుకుంటాను. దీన్ని రేపు వర్షాలకి ముసుర్లు అనేసి మనకి వారం రోజులు 10 రోజులు కంటిన్యూగా పెడుతుంటాయి. సీజన్ వచ్చేసరికి మొక్కలు నీరు ఎక్కువ తీసుకోలేక చాలా ఇబ్బంది పడి చనిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జరగకూడదు అనేసి అంటే దీన్ని నేను ఇలా కట్ చేస్తాను. దీన్ని ఇలా ముక్కలు చేసేసి ఒక్కొక్క మొక్క దగ్గర ఇలా పెట్టేస్తానండి. పెట్టేస్తే అక్కడ ఉన్న ఇది ఆవు పేడది కదండి, దీని హీట్ ఎక్కువ. దీని హీట్ మొక్క పనికొస్తుంది. ఆ హీట్ తీసుకుని కొంచెం అవి సేవ్ అవుతుంటాయి అనమాట. ఇది పీల్చుకుంటది, తడి పీల్చుకుని దీని తాలూకుదంతా మొక్క మన మట్టిలోకి స్ప్రెడ్ అవుతూ ఉంటది. అలాగా దానికి వాడడం కోసం నేను ఇది రెడీ చేసుకున్నాను. వర్షాకాలం అంటే వర్షాలు పడతాయి, మొక్కలకు ఫుల్ నీళ్లు, ఎన్నంటే అన్ని నీళ్లు. మనం కూడా ఎన్ని నీళ్ళు అవుతా కక్కిస్తాం. సో మొక్కలకు కూడా అట్లా ఎక్కువ వాటర్ కాకుండా సో ఈ ఘనజీవామృతం పెడితే హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ ని గుంజుకొని మొక్క సేఫ్ గా ఉంటుంది. మనకి అలా రక్షించుకోవచ్చు. వాటికి ఆ టైంలో లిక్విడ్స్ ఏమి ఇవ్వలేము, ఇంకా ఎక్కువైపోతుంది తడి వాటికి. ఇది ఘన రూపంలో ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ సరిపోతుంది ఆ తడికి ఘన. ఓకే అండి, ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్.